హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు పిల్లలకి నార్మల్గా ఇలాంటి వింటర్ సీజన్లో ఎక్కువగా జలుబు చేయడము, ఫీవర్ రావడము, దగ్గు చేయడము ఇలా ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఎలా పడితే అలా ఫుడ్ ఇవ్వకూడదు. ఈజీగా డైజెషన్ అయిపోయే ఫుడ్ ఇవ్వాలి. అందుకోసం నేను ఇది ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను. ఆల్రెడీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం మనము ఒక బాండల్ తీసుకొని దానిలోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొంచెం వెల్లుల్లి, ఇంకా ఆనియన్స్ బాగా కట్ చేసుకొని ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫుడ్ మనం ఏ వయసు పిల్లలకైనా ఇలా పెట్టుకోవచ్చు. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పిల్లలు ఫుడ్ తీసుకోలేదు, పాలు సరిగా తాగడం లేదు, అలా ఉన్నప్పుడు ఈ ఫుడ్ పెట్టండి. సో ఈజీగా డైజెషన్ అవుతుంది, పిల్లలకు నచ్చుతుంది. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఇలాగ అటుకులు ఒక 3 స్పూన్లు, ఏ వయసు పిల్లలకైనా 3 స్పూన్లు సరిపోతాయి. బాగా నానబెట్టుకోవాలి. వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా తీసేసి ఇలాగ పొడి పొడిగా ఉండేటట్టు వేసుకోవాలి. దానిలోకి వేసుకొని ఈ అటుకులను కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్తో పాటు. సో ఇలా ఫ్రై చేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. సో పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. అందుకే పిల్లలకి మనం ఎప్పుడు కానీ ఇడ్లీ కానీ ఇలా అటుకులతో చేసినవి కానీ పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ పెట్టాలి. సో నార్మల్గా కొంతమంది రైస్ పెడుతూ ఉంటారు, తొందరగా డైజెషన్ అవ్వదు. పెద్దవాళ్ళే రైస్ తినొద్దు, ఇడ్లీ తింటారు. సో అలాంటప్పుడు మనం పిల్లలకి కూడా రైస్ కాకుండా ఇలాంటి ఈజీ డైజెషన్ ఫుడ్ అనేది మనం పెట్టుకోవాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. నెయ్యి అవంతా ఏమీ యాడ్ చేయొద్దు. ఇలాగే నార్మల్గా ఫీడ్ చేయండి. ఏ వయసు పిల్లలకైనా ఏ టైంలో అయినా పెట్టాలి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే కింద కమెంట్లో సెక్షన్లో ఒకసారి పింక్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.